కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు రాజీనామా చేయటం, ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగాను పిసిసి అధ్యక్షుడిగాను ఉన్నటువంటి డికే శివకుమార్ ఆ పదవిలోకి రాబోతుండటము అన్నది కర్ణాటకలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి ఒక రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతుందని చెప్పాలి. ఎందుకంటే 2023లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శివకుమార్ అన్నది ఒక తీవ్రమైనటువంటి వివాదానికి దారితీసింది. ఎందుకంటే వనరులు, ఆ తర్వాత వ్యూహము, దూకుడు, వీటన్నిటి రీత్యా శివకుమార్ పాత్ర చాలా ఎక్కువ. మరోవైపున సీనియారిటీ, గతంలో అనుభవం, ఇవన్నీ అలాగే సామాజిక సమీకరణాల రీత్యా సిద్ధరామయ్య. సో వీళ్ళ మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రస్తుతానికి సిద్ధరామయ్య చేయడం మంచిది అని భావించారు. ఆ సమయంలోనే సగం పదవీ కాలం తర్వాత, అంటే 2.5 ఏళ్ల తర్వాత సిద్ధరామయ్య దిగిపోతారు, శివకుమార్ కు అవకాశం వస్తుంది అనే అభిప్రాయము లేకపోతే అంచనా ఆయనకి ఇచ్చారని చెప్తారు. నిజానికి అది కూడా బలంగా జరిగిందా అంటే, వాళ్ళు ముగ్గురే మాట్లాడుతున్నప్పుడు సోనియా గాంధీతో వీడియో కాల్ మాట్లాడితే ఆమె ఆ వీడియో కాల్లో ఒక అస్పష్టంగా మధ్యలో చూద్దాంలే అన్నారు అని చెప్తారు. ఏదైనా శివకుమార్ డీకే మట్టుకు ఈ విషయం మీద చాలా పట్టుదలగా ఉండడం, ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడం, తరచూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, అల్పాహారంతో సమావేశాలు, అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చేయటం, ఇది ఇలా కొనసాగుతూనే వచ్చింది. ఇంకొకటి, ఒకరికొకరు ట్వీట్లు. కొద్ది రోజుల కిందట ఒక ట్వీట్, మాట ప్రపంచాన్ని శాసిస్తుంది అని శివకుమార్ పెడితే, ట్వీట్, మాట అంటే నాకు ఇచ్చిన మాట అని ఆయన ఉద్దేశం. మాట అనేది ప్రపంచానికి మంచిది చేసేది అయితేనే నిలబడుతుందని సిద్ధరామయ్య పెడతారు. సో ఇలా ఒక ప్రచ్ఛన్న యుద్ధం వీళ్ళ మధ్య సాగుతూ వచ్చింది. అనేక సార్లు ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది అంటే మళ్ళీ సిద్ధరామయ్య కొనసాగించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సిద్ధరామయ్య చాలా స్పష్టంగా అధిష్టానం చెప్పింది కాబట్టి నేను రాజీనామా చేశాను అని చెప్తున్నారు. అంతేగాని తనేదో సంతృప్తిగా చేశానని చెప్పట్లేదు. రెండవది, రాజ్యసభ సభ్యత్వం ఇస్తాము, మిమ్మల్ని రాజ్యసభలో నాయకుడిగా కూడా చేస్తాము, జాతీయ రాజకీయాల్లోకి రండి అని ఆహ్వానించినప్పటికీ నేను వెళ్ళను, నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను, ఇంకో 2 ఏళ్ల పాటు నా ఎమ్మెల్యే పదవీ కాలం ఉంది అని ఆయన అంటున్నారు. అంటే ఈ 2 ఏళ్ళు కర్ణాటకం ఇంకా రక్తి కడుతుంది. సిద్ధరామయ్య రాష్ట్రంలోనే ఉండి చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తారు. ఆయన కుమారుడు ఉన్నారు, మంత్రివర్గంలో ఆయన అనుయాయులు చాలా మంది ఇప్పుడు పదవులు పొందుతారు తప్పకుండా. ఎందుకంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు ఉండాలి అని సిద్ధరామయ్య పట్టుపడుతున్నారు అని కూడా చెప్తున్నారు. తను కోరిన వాళ్ళని తీసుకోవాలి. పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇప్పుడు శివకుమార్ వదిలిపెట్టాలనే కోరిక కూడా వస్తుంది. సో ఈ విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 2 శిబిరాలుగా నడవడం అయితే తథ్యం. అయితే మాకు 134 స్థానాల ఆధిక్యత ఉంది కాబట్టి మా ప్రభుత్వానికి ధోకా లేదని మటుకు సిద్ధరామయ్య చెప్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ ఇదంతా ప్రభుత్వం ఒక కోమాలోకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎదురుదాడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి మెజారిటీ ఉన్న వాళ్ళలో వాళ్ళు సర్దుకోలేకపోయారు, ఇలా మ్యూజికల్ చైర్స్ లాగా మార్చుకుంటున్నారు అనే మాట అయితే వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో కేరళలో కూడా కేసీ వేణుగోపాల్ నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించిన చివరకు సతీష్ ను పెట్టాల్సి రావటం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంటే 3 కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతాయి. కానీ అధిష్టానం అనేది అంతకంతకు స్థానిక నాయకుల యొక్క, స్థానికంగా పట్టు కలిగిన నాయకుల యొక్క ఒత్తిడికి తల ఒగ్గుతూ ఉన్నది. కేవలం ఢిల్లీ పెద్దలు చెప్పిన మాటే కాంగ్రెస్ లో చలామణి అవటం లేదన్న ఒక అంశం మటుకు ఇక్కడ బోధపడుతుంది. ఆ తర్వాత దక్షిణాదిన బీజేపీకి పట్టున్న ఒకే ఒక రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో శివకుమార్, ఆయనకు మొదట్లో ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నాయంటారు. ఆయన దీన్ని ఎలా ఎదుర్కొంటారు? తమిళనాడు కూడా కోల్పోయిన తర్వాత ఎలా అయినా మళ్ళీ ఇక్కడ తలదూర్చాలి, తెలంగాణ మా తదుపరి లక్ష్యం, మా టార్గెట్ అని చెప్తున్న బీజేపీ, ప్రధాని మోదీ కూడా అందుకే వచ్చి వెళ్ళారు కదా. కాబట్టి తెలంగాణ మీద వాళ్ళు ఫోకస్ పెడతారు. మనం డీకే శివకుమార్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా చాలా సన్నిహితులని, ఈ ప్రభుత్వం ఏర్పాటు ఆ సమయంలో కూడా ఆయన పాత్ర వహించారని, శివకుమార్ అనుయాయులు హైదరాబాద్ వచ్చి హోటళ్లలో మకాం చేశారని ఇవన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించాలి అనే ఒత్తిడి రేవంత్ రెడ్డి మీద పెరిగే అవకాశం ఉంది. కొంతమంది ఆయనకు అనుకూలం కాని వాళ్ళని కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఏదేమైనా దక్షిణ భారతంలో బీజేపీ
పట్టు పెంచుకోవడానికి బలపడడానికి చేసే ప్రయత్నాలు ఒకవైపు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతర్గత అనైక్యతను అధిగమించి దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తాయన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. శివకుమార్ మీద గతంలో 2019లో ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా ఆయన మీద నమోదైంది. దాని కింద ఆయన తిహార్ జైల్లో కూడా ఉండి వచ్చాడు. ఇప్పుడు కేంద్రం త్రిశూల వ్యూహం ప్రకారం మళ్ళీ వాటిని తిరగదొడుతుందా? అలాగే సిద్ధరామయ్య వర్గం ఏం చేస్తుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సిద్ధరామయ్య ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక నుంచే ఉన్నాడు. ఆయనకు 82 వయస్సు. దేవగౌడ మాజీ ప్రధానమంత్రి, కర్ణాటక ఆయనే, జేడిఎస్. ఆయన ఇప్పుడే ఆయన పదవీ కాలం ముగిసింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ తాను ఢిల్లీ వెళ్ళి చేయగలిగింది లేదని కూడా సిద్ధరామయ్య భావించి ఉండవచ్చు. కానీ రాష్ట్రంలో ఆయన ఏం చేస్తారు? ఆ ప్రశ్న మటుకు ఆలోచింపచేస్తుంది.